హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్న గెస్ట్ అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. సో ప్రస్తుత రాజకీయాల గురించి సార్తో మాట్లాడుతాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇంకో 2 నెలలే, నాకు తెలిసి ఇంకో 60 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయని అనిపిస్తుంది. ఆంధ్ర పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ అనంతపురం కావచ్చు, మీ నియోజకవర్గం వరకు మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు. మేము చేసిన కష్టం, మేమేం తప్పు చేయలేదు. ఈ 5 ఏళ్లలో జరిగిన తప్పులేంటి, 5 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి ఏంటి, అక్రమాలు ఏంటి అంటే దాని మీద ప్రజలు అంటే హెడ్ క్వార్టర్లో విద్యావంతులు, మేధావులు, అందులో బాగా చైతన్యం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళలో మంచి అవగాహనకు వచ్చింటారనేటువంటి విశ్వాసం ఉంటుంది. రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి తేడా ఏంటి, 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు పడిన శ్రమ ఏంటి, ఆ విధ్వంసం ఏంటి, అభివృద్ధి ఏంటి, అరాచకం ఏంటి, అదేవిధంగా అశాంతి ఏంటి, శాంతి ఏంటి, తర్వాత ప్రతీకారేచ్ఛలు ఏంటి, లేదా ప్రతిఫలం ఇవ్వడం ఏంటి, ఇవన్నీ కూడా తేడాన్ని ఇద్దరి మధ్య గమనించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఆ రకంగా నియోజకవర్గంలో మేము చేసిన కష్టం రెండు మాకు బలం ఏర్పడింది, ప్రయోజనం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు 2019 ఒకసారి మనం చూసుకుంటే అప్పుడు ఈ వేవ్ అప్పటి వరకు ప్రభాకర్ చౌదరి అంటే అనంతపూర్కి ఒక లోకల్ వ్యక్తిలా, లేకపోతే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేలో. ఇప్పుడు 2019లో ఎందుకు సడన్గా మార్పు ఎందుకు కోరుకున్నారు జనాలు? అలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఛాన్స్ అని అడగడం ఒకటి, ప్రజలు కూడా నమ్మారు. రెండవది, కొంత కొత్తగా వచ్చిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడి అభివృద్ధి చేసినా కూడా వీళ్ళు ఒక వ్యూహంగా ఒక రకంగా దుష్ప్రచారాన్ని ఈ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద మొదలుపెట్టారు. వాటిని కూడా కొంత విశ్వసించి ఒక ఛాన్స్ కదా అని ఓట్లేశారు. ఆ ఉప్పెనలో, ఆ గాలిలో అందరూ కూడా ప్రభావం పడింది. ఆ హెడ్ క్వార్టర్లో కూడా ప్రభావం పడింది. దానివల్ల పోయామని. ఇప్పుడు అప్పుడున్న ఆలోచనకి ఇప్పుడున్న ఆలోచనకి అంటే ప్రజల్లో కొంత మార్పు వచ్చిందంటారా? అలా చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే కొంత చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశం పార్టీలో డెమోక్రసీ ఉంది, అక్కడ డిక్టేటర్షిప్ ఉంది. ఎమ్మెల్యేలకు కానీ ఇంకోరు కానీ మేము ఏదైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి జిల్లా సమస్యలో లేదా రాష్ట్ర సమస్యలో, నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. దాంట్లో మంచి చెడుని బేరీ చేసి ఆయన ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఆమోదించేవాడు. ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఆ చనువు, ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలకు ఎంతమందికి ఉంది? ఆ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్న బయట ఉన్న వాళ్ళంతా కూడా రకరకాలుగా. సో అహం అని, ఈ తర్వాత డిక్టేటర్ అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో అది ఒక డిఫరెన్స్. ప్రజల్లో కూడా ఎప్పుడు కూడా కేవలం ఏదో పన్నులు వసూలు చేయడం, సంక్షేమం చేస్తున్నాం చెప్పడం. ఈ సంక్షేమ పథకాలు ఆద్యమే తెలుగుదేశం పార్టీ. 2 రూపాయలు కిలో బియ్యం ఇవ్వడం కానీ, పెన్షన్స్ కానీ, జనతా వస్త్రాలు కానీ, కూడు కానీ ఇవన్నీ కూడా అప్పుడు వచ్చాయి. తర్వాత పెన్షన్స్ పథకం ప్రవేశపెట్టిందే ఎన్టీఆర్ గారు. తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు 2000 చేశాడు. చేసి నేను అదనంగా 1000 చేస్తున్నానని ఏదో చేశాడు. దశల వారీగా, వంతుల వారీగా ఇస్తా అంటున్నాడు. ఇట్లా రకరకాలుగా అది కూడా పెరిగి చేసుకుంటూ ఉన్నారు. కాలేజీలు అమ్మఒడి అనేది ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ మన కాలేజీలకు ఇచ్చేవాళ్ళు, ఈయన మీకు డైరెక్ట్గా ఇస్తున్నా. ఇట్లా రకరకాల కారణాలతో మభ్యపెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజల్లో కూడా ఆలోచించారు. లిక్కర్ పెరిగింది, ఇసుక మాఫియా, తర్వాత ఈ యొక్క గరుసు మట్టి అయితే మట్టికి కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం, దాని మీద కూడా నిర్బంధం, దాని మీద ఆదాయం. సో ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ఆదాయ వనరులు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి తాను, తన కింద అనుచరులు, అదేవిధంగా సామంతరాజులుగా ఉన్న ఎమ్మెల్యేలు ఈ విధంగా చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఏదైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అనుకుంటారేమన్న భయం ఎమ్మెల్యేలో ఉండేది. ఆయన కూడా పిలిచి మందలించేవాడు, వాస్తవాలు తెలుసుకునేవాడు. జగన్మోహన్ రెడ్డి మందలించేది లేదు, వాళ్ళకి ఇంటర్వ్యూనే లేదు, ఎవరన్నా చేస్తే అది ఏం జరుగుతుంది అనేటువంటి పరిస్థితి లేదు. అట్లా రకరకాల కారణాల వల్ల. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ప్రకారమే ఈ ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేలు అవినీతి చేశారనో, లేకపోతే అక్రమాలు చేశారనో కొన్ని ఆరోపణలు రావడం వల్లే ప్రస్తుతం జరుగుతున్న ఈ మార్పులు అన్నది కూడా దానికే కారణం అనుకోవచ్చు. ఎస్, బట్ 5 ఏళ్ళు బాగా చేయనిచ్చి లాస్ట్లో మీకు టికెట్లు నిరాకరిస్తున్నాం అంటున్నాడు. టికెట్లు ఇవ్వాలా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఆయన వ్యక్తిగత అభిప్రాయం. దాంట్లో
దాని జోలు పోలే. 5 సంవత్సరాలు వీళ్ళు తప్పులు చేస్తామంటే నువ్వు మౌనంగా ముఖ్యమంత్రిగా ఉండడం కూడా తప్పే కదా. అంటే ఏమి ప్రజల్లో ఏది దోచుకోండి, ప్రజల్లో ఏమైనా తప్పు చేయండి అనేటువంటిది నువ్వు ఉదాసీనంగా, అది తెలియనట్లుగా 5 ఏళ్ళు ఉంటే ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజాధనం దుర్వినియోగమైంది కదా, లూట్ అయింది కదా, ప్రజలు బాధపడ్డారు కదా ఆ నియోజకవర్గాల్లో. నువ్వు ముందస్తుగా చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. ఒక షోకాజ్ నోటీస్ పంపించావా, ఏమైనా చర్యలు తీసుకో? ఎక్కడ కనపడడంలా. ఆ రోజు చూద్దాంలే టికెట్ నిరాకరిస్తే సరిపోతుంది అంటున్నాడు. ఆ రోజు టికెట్ నిరాకరించే లోపల 5 సంవత్సరాలు అనేది 5 నిమిషాలు కాదు, 5 గంటలు కాదు, 5 రోజులు కాదు, 5 నెలలు కాదు. ఇన్ని రోజులు ఇన్ని గంటలు మానసిక వ్యధపడ్డ ప్రజల్లో నుంచి అసంతృప్తి, ఇదంతా కూడా ఒక్కసారి క్యాండిడేట్ మారుస్తూనే పోతుందని నేను అనుకోవడం లేదు. వాళ్ళు అంటుంది ఇప్పుడు కేవలం ఈ గెలుపు గుర్రాలని మాత్రమే ఇప్పుడు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారని ఎవరైనా ఆ పార్టీ అధినేతగా తాను విశ్వసిస్తున్న నివేదికలో లేదా ఉన్నటువంటి వేరే సర్వేలో దాన్ని బట్టి అంచనాల ప్రకారం పోవచ్చు ఆయన. అదే ఆయన అభిప్రాయం. దానివల్ల ఈ గెలుపు గుర్రాలు ఇల్లనే, ఈ గెలుపు గుర్రాలు ఓటమి గుర్రాలు అవుతాయో లేదా ఇంకోరు అవుతారో రేపు ప్రజలు నిర్ణయం. ఇప్పుడు ఇది మార్చడం వల్ల టీడీపీ పార్టీకి ఎఫెక్ట్ లేదంటారా? ఇప్పుడు ఉషా గారు ఉన్నారు, ఉషా చరణ్ గారు, ఆమెను తీసుకెళ్లి కళ్యాణదుర్గం నుండి పెనుగొండకు మార్చడం జరిగింది. ఇక్కడేమో ఎంపీ గారిని తీసుకెళ్లి కళ్యాణదుర్గం మార్చడం జరిగింది. ఈ మార్పులు అన్నవి అది ఇంపాక్ట్ చేయదంటారా? ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, ఒక శాసనసభ్యుడు ఆ నియోజకవర్గంలో ఫెయిల్ అయినాడు అంటే ఇంకో నియోజకవర్గంలో ఎట్లా సక్సెస్ అవుతాడో. అంటే ఏమి, ఆ నియోజకవర్గంలో ప్రజలతోనూ సరిగ్గా లేక, కార్యకర్తలు సరిగ్గా లేకుండా ఉన్నటువంటి ఆ విధానాలు ఇంకో నియోజకవర్గం పైన కూడా మరో 5 ఏళ్ళు ఒకవేళ మీరు చెప్పినట్టే గెలుస్తాడు. 5 సంవత్సరాలు కూడా ఉషాచరణ్ పెనుగొండలో అదే సమస్య ఉత్పన్నమవుతుంది రేపొద్దున. అంటే ఏమి, వ్యక్తుల ప్రయోజనాల కోసం ప్రాంతాలని బలి చేయడం అనేది కరెక్ట్ కాదు. వ్యక్తుల్లో మార్పు తీసుకోవాలని ప్రయత్నం చేయాలి, కానీ ఆ వ్యక్తుల్లో ఉన్న స్వభావాన్ని నువ్వు మార్చాలా. ఆ విధంగా కాకుండా నువ్వు వ్యక్తుల్ని స్థలాలు మారుస్తే ఈ ప్రాంతం చెడిపోయింది, ఇంకో ప్రాంతం చెడిపోతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నటువంటిది ఉద్దేశమే. అయితే మరి ఇతరత్ర ఉద్దేశాలతో అయితే మరి ప్రజలు నిర్ణయిస్తారు. 2 ఉన్నాయి దీంట్లో. వ్యక్తిగతంగా వీళ్ళకి ఇక్కడ ఆ ప్రాంతంలో ఫెయిల్ అయినారు కాబట్టి ఇంకో చోట్ల సక్సెస్ అవుతారని చెప్పి పంపాడే. ఆ 5 సంవత్సరాల్లో అంటే ఆ వ్యక్తుల మీద ఉన్న ప్రేమతో 5 సంవత్సరాల్లో అక్కడ తప్పు చేసినా పర్వాలేదు భవిష్యత్తులో కూడా అని చెప్పి నిర్ణయం తీసుకొని పంపిస్తున్నాడు. అది మంచి పద్ధతి కాదు ఒక నాయకుడిగా. ఇప్పుడు ఈ మార్పు చేయడం వల్ల టీడీపీకి గెలుపు ఈజీనేనా, లేకపోతే నేను వీళ్ళు మార్పులు చేసినా అట్లే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంచిన ప్రజలు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కావాలనేది ఒకటి, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, గతంలో వేసిన ఎమ్మెల్యేలు బేరీజ్ ఒకటి, వాళ్ళలో ఉన్నటువంటి ఏంటని, అప్పుడున్న అభివృద్ధి అవినీతి ఏంటి, ఇప్పుడున్న అభివృద్ధి ఏంటి అనేటువంటిది, అదేవిధంగా అప్పుడు చేసినటువంటి అరాచకాలు ఏంటి, ఇప్పుడు ఏంటి అనేది, వీటి వ్యత్యాసాన్ని చూసుకోవడానికి ప్రజల్లో ఆలోచన, ఎందుకంటే మెమరీ ఉంటుంది తప్ప ఇతరత్ర విషయాల గురించి ప్రజలు పట్టించుకుంటారని అనుకోవడం లేదు. ఇప్పుడు ఇక్కడ అనంత వెంకటరామరెడ్డి గారు మీ అపోనెంట్, ఇప్పుడు ఆయన 2019లో గెలిచారు. ఇప్పుడు మీరు ఆయన్ని అంటే పర్సనల్గా మీరు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారు? అంటే పార్టీ పరంగా వేరు, మీకు ఏమన్నా కొన్ని ఐడియాలజీస్ ఏమన్నా ఉన్నాయా? స్ట్రాటజీ ఒకటే ఐడియాలజీ, ఆయనకి నాకే తేడా ఏంటో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే ఆయన గతంలో 20 ఏళ్ళు ఎంపీగా వాళ్ళ కుటుంబంకే 30 ఏళ్ళు ఇచ్చారు. నాకు ఇచ్చింది ఒకసారి చైర్మన్, ఒకసారి ఎమ్మెల్యే. ఈ 2 సార్లలో నేను ప్రజలు అవకాశం ఇస్తే 6 ఎలక్షన్ చేసిండొచ్చు, ఇండిపెండెంట్ కానీ ఇంకోటి కానీ. నేనేం చేశాను, అతనేం చేశాడు అనేటువంటి అవైలబిలిటీ ఆఫ్ ది లీడర్. ఆ కాన్షియన్స్లో ఆయన కార్యకర్తలు కానీ వాళ్ళ కార్యకర్తలకు ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటాడో, నా దగ్గరకు వస్తే అందుబాటు ఏంటి, నా ట్రీట్మెంట్ ఏంటి, అతని ట్రీట్మెంట్ ఏంటి ప్రజల్లో. తర్వాత వస్తూనే ఒక మనిషికి ఒక నాయకుడు అనేవాడు ఫోన్ చేసి కాన్ఫిడెన్స్ ఇచ్చి పని చేయగలడా, పని అవుతుందో కాదో ప్రయత్నం కూడా గట్టిగా చేయగలడా లేదా, అతను ఎంత మాత్రం చేశాడు, ఇవన్నీ కూడా బెరీ చేసుకుంటారు ప్రజలని నా అభిప్రాయం. తర్వాత డెవలప్మెంట్ విషయంలో కూడా నేను చేశానే మీకు ఉన్న ఈ విధంగా ఆ వ్యత్యాసం చూసే పర్సనల్గా ఆ వ్యూహాల్లో భాగంగా ఒకటి శాసనసభ సమావేశాలు నా 5 ఏళ్ళలో 100 చిల్లర రోజులు జరిగాయి. అప్పుడు 70-80 సార్లు నేను మాట్లాడా. అగ్రిగోల్డ్ నేనే మాట్లాడా, బుడగ జంగల్ది నేనే మాట్లాడా, రకరకాల ఇష్యూస్ మీద నేను మాట్లాడాను. అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా మాట్లాడతాడో అధికార పార్టీలో అట్లా మాట్లాడాం. ఆయన ఎన్నిసార్లు మాట్లాడాడు, ఒక్కసారి కూడా శాసనసభలో మాట్లాడలే, పార్లమెంట్లో ఒక్కసారి మాట్లాడలే. ఇవన్నీ కూడా భవిష్యత్తులో
ప్రజలు గమనిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు గడప గడపకి వెళ్ళారు, ప్రతి గడపకి వెళ్ళారు. ఈ వాళ్ళు ఇస్తున్న ఈ నవరత్నాల గురించి కూడా ప్రజలకి ఇంకా వివరంగా చెప్పారు. ఇన్ని గడప గడపకి వెళ్ళి మాకు ఓటు వేయమని అడగడము, లేకపోతే ఈ నవరత్నాల స్కీమ్స్ ఇవి ఇంప్లిమెంట్ అయ్యాయి కాబట్టి ఎఫెక్ట్ అవ్వదా? నీకు నవరత్నాలు గడప గడపకు ఆయన తిరిగినా అంతకంటే ఎక్కువ దఫాలు నేను తిరిగాను నియోజకవర్గంలో. భవిష్యత్తు గ్యారంటీకి తిరుగుతున్నాం, మా కార్యకర్తలు కూడా తిరుగుతున్నారు. ఇదేం కాదు మా రాష్ట్రానికి అయిన దాంట్లో దాదాపు 80% నియోజకవర్గంలో డోర్ తిరిగాం. అంతకుముందు పాదయాత్ర చేశా, ఫస్ట్ పాదయాత్ర నేను మా నియోజకవర్గంలో చేసింది స్టేట్లో. ఇట్లా రకరకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి పోతున్నాం. మేము పోయినప్పుడు కూడా ప్రజల నుంచి ఎంత స్పందన వస్తుంది. ఇప్పుడు ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ దాంట్లో ఓటీపీల్లో రాష్ట్రంలో 5వ స్థానంలో అనంతపురం ఉంది. అవుట్ ఆఫ్ 175 కాన్స్టిట్యున్సీస్ వీఆర్ ఇన్ 5th ప్లేస్. ఇంకా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ప్రజల్లో అంత స్పందన ఉంది. బయటకు వచ్చి ఓటీపీ ఇచ్చి ఎస్ మీరు ఇచ్చిన ఇది మేము లోకల్ డెవలప్మెంట్ ప్యామ్లెట్ కానీ అవి కానీ తీసుకున్నారంటే ఈ బాండ్ కూడా తీసుకొని వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇస్తున్నారంటే సక్సెస్. ఆ విధంగా వాళ్ళు తిరిగేదానికి వాళ్ళు ఏదో గ్రామ వాలంటీర్లు ఉన్నారు, డాక్రా వాళ్ళని కొంతమంది అందరినీ వెంబడేసుకొని సచివాలయం ఉద్యోగస్తులను వేసుకొని పోతూ ఉంటే ఎక్కడ చేదు అనుభవాలు వస్తున్నాయో రాష్ట్రంలో జరుగుతుంది, నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. ఏం చేశారని అది ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంది. అది మనం చెప్పాల్సిన అవసరం ఎవరికి వాడికి తెలుస్తుంది. నాకున్న రెస్పాన్స్ ఏంటనే నాకు తెలుస్తుంది, ఆయనకున్న రెస్పాన్స్ ఏంటో ఆయనకే ఆయన ఆత్మసాక్షిగా తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అడ్వాంటేజా డిసడ్వాంటేజా అన్నది మీరు క్లారిటీ చెప్పాల్సిన క్వశ్చన్ ఇది. జనసేన మీతో కలవడం అన్నది మీకు అంటే కొన్ని ప్రాంతాల్లో అడ్వాంటేజ్ అనుకోండి, ఇలాంటి ప్రాంతాల్లో మీకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్? 100%. ఎందుకంటే మొన్న 2019లో సిపిఐ సిపిఎం జనసేన కలిస్తే 10 నుంచి 11,000 ఓట్లు లాగారు. సో అదే లేకపోతే ఆ 11,000 ఓట్లు కూడా మాకు ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ మెజారిటీ కూడా పెరగచ్చు. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు జగన్ సన్నిధి. ఈ విధంగా పవన్ కళ్యాణ్ జనసేన కలవడం వల్ల మా పార్టీకి ప్రయోజనం ఉంది, నాకు కూడా ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఒకవేళ ఈ సీట్ల విషయంలో డిస్ప్యూట్స్ అనేవి వస్తే ప్రభాకర్ చౌదరి గారి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఒకవేళ నిజంగా సిద్ధమా మీరు ఒకవేళ మీ సీట్ వదులుకోవడానికి? నేను ఓపెన్గా రాష్ట్రంలో అనౌన్స్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు అనంతపురం వస్తే నేనుండి భుజాల మీద చేసుకొని ఆయన అనంతపురంలో గెలిపిస్తాం రమ్మని ఆయన ఆహ్వానించాం. పవన్ కళ్యాణ్ గారిని ఆయన వస్తే అనంతపురంలో ఈ రోజైనా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నాం పని చేయమంటే, నేను ఎమ్మెల్యే దానికంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అత్యవసరం. ఓకే, పవన్ కళ్యాణ్ గారి వరకు ఓకే, బట్ వేరే లోకల్ లీడర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళకి నిజంగా ఇక్కడ మీ పొత్తులో భాగంగా ఇక్కడ టికెట్ కేటాయిస్తే ప్రభాకర్ చౌదరి గారు పనిచేస్తారా జనసేన కోసం? నేను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఈ పొత్తుల విషయము పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. మా కార్యక్రమం మేము చేస్తున్నాం, నిరంతర ప్రక్రియ కింద మేము చేసే కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. దాంట్లో సంవత్సరం ఎన్నికల్లో కూడా పార్టీ కోసం పనిచేస్తాం. ఓకే, ఇప్పుడు మొత్తం ఈ రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే ఇప్పుడు మీరేమో 6 గ్యారెంటీలతో ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ నవరత్నాలను ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు జనాలు 6 గ్యారెంటీలు నమ్ముతారా, నవరత్నాలు నమ్ముతారా? 6 గ్యారెంటీలతో పాటు 60 తప్పులు ఉన్నాయి. 60 తప్పుల్ని బాధ ఎక్కువైంది. ఆ నవరత్నాల్లో 9 ఏవైతే ఉన్నాయో దాని మీద 90 తప్పులు అయినాయి. మా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో దీని మీద 60 ప్రయోజనకరమైనటువంటి కూడా ప్రజలు ఆశిస్తున్నారు. అంటే వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయలేదు కదా అని. ఈ విధంగా విస్తృత ప్రయోజనాలు ఎవరి వల్ల ఉన్నాయని చెప్పి ప్రజలు ఆశిస్తారు. విస్తృత ప్రయోజనాలు తెలుగుదేశం పార్టీ వల్లే ఉంది కాబట్టి వాటినే విశ్వసిస్తారు, ఓటేస్తారు. ఇప్పుడు వీళ్ళు వైసీపీ నాయకులు కావచ్చు, జగన్ చెప్పేది ఇప్పుడు 2014 నుండి 19 వరకు ఏమి చేయని టీడీపీ ప్రభుత్వాన్ని ఎందుకు నమ్ముతారు, ఎందుకు నమ్మాలి, నమ్మకండి అనేది వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఇప్పుడు మేము అప్పుడే చేయలేదు, ఇప్పుడు వచ్చి మేము చేస్తామంటే మీరు ఎలా నమ్ముతారు అన్నది వాళ్ళు బలంగా తీసుకెళ్తున్నారు. వాళ్ళు తీసుకెళ్ళలేదు కాదు, మనిషి అన్నవాడు, ఈ రాష్ట్రంలో నివాసం ఉన్నవాడు, వాస్తవ స్థితిగతులు తెలిసినవాడు, సామాజిక స్పృహ ఉన్నవాడు, సామాజిక బాధ్యత ఉన్నవాడు బేరీ చేసుకుంటే చాలా తెలుస్తాయి. రాష్ట్రం విడిపోయి అస్తుపంజరంలాగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని కార్యాలయాలు అమరావతిలోనూ లేదా ఇతర జిల్లాల్లో పెట్టడానికి, తర్వాత నిర్మాణం ఉన్నటువంటి బిల్డింగ్లు ఏంది, శాసనసభ అసెంబ్లీ బిల్డింగ్తో పాటు హైకోర్టు, తర్వాత సచివాలయాలు శరవేగంగా నిర్మాణం చేసుకోవడం, ఇవన్నీ ఒకటైతే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని, తర్వాత ఇట్లా రకరకాలుగా రాజధాని త్వరితగతిన నిర్మాణం అయితే రాష్ట్రంలో అభివృద్ధి పెరుగుతుంది అనేటువంటిది. ఈ విధంగా ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గురించి ఏం చేయలేదు అంటే అజ్ఞానులు మాట్లాడాల్సింది తప్ప వేరే వాళ్ళు కాదు.
అతను అహర్నిశలు ఈ సెంట్రల్లో పోయి ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ డబ్బులు తీసుకొని వచ్చి మొత్తం ప్రయత్నం అంతా దీనికే చేశాడు ఆయన. దాంట్లో మీరు ఏమి చేయడంలా ఈ నవరత్నాల పేరు తప్ప వేరే ఎక్కడైనా ఒక తార్ రోడ్డుకి మట్టేశారా, ఒక బిల్డింగ్ కట్టారా, ఏమైనా సెంట్రల్ స్కీమ్లు వస్తే తప్ప. అనంతపురం ఉంది 2 రోడ్లు వచ్చాయి. నేను ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారిని వెంకయ్యనాయుడిని ప్రాధాయపడి సుభాష్ రోడ్డు గుత్తు రోడ్డు తీసుకొని వచ్చి శాంక్ చేస్తే ఎన్నికలు వచ్చాయి, ఆగిపోయాయి. వచ్చిన తర్వాత టెండర్లు వచ్చాయి. టెండర్లు వచ్చిన తర్వాత వెంటనే దాంట్లో కాంట్రాక్ట్లో కమిషన్ కొట్టడానికి వాడుకున్నాడు తప్ప ఏమీ చేయలే. ఈరోజు అనంతపురం ఉంది, చెరుకట్ట మీద రోడ్డు నేను ఎమ్మెల్యేగా వేయించాను, ఊహించండి. మీరు వెళ్ళండి, ప్రజలను అడగండి. ఆడ నెక్స్ట్ 120 కోట్లతో వాటర్ పైప్ లైన్ ప్రాజెక్టు పెండింగ్ ఉంటే వరల్డ్ బ్యాంక్ తీసుకొని వచ్చి 11 ఎలివేటర్ రిజర్వాయర్స్ కట్టాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనంతరం వస్తూ ఉంటే పీటీసీలో ఏదో కొంత ఖర్చు పెడదామని అంటే అట్లా కాదని చెప్పి ఎల్బీ స్టేడియం లాగా సెమీ మ్యూజియం ఉండాలని చెప్పి ఎప్పుడో సంజీవ్ రెడ్డి కాలంలో ఉన్నటువంటి స్టేడియానికి ఈరోజు అంగులు చేర్చాం. అది మీరు పోయి చూసినా ప్రత్యేకంగా తెలుస్తుంది. అంతెందుకు పోలీస్ స్టేషన్ అదనంగా తీసుకొచ్చాం ఎమ్మెల్యేగా. తర్వాత ఈరోజు ఆయన ఇంటి పక్కన ఉన్న పీస్ మోహన్ హాల్ని కబ్జా అవుతూ పేకాటకు నిలయంగా ఉంటే దాన్ని ఒక మంచి మ్యూజియం చేశాం. ఆర్ఎన్బి పక్కన ఈరోజు కల్లు సుబ్రహ్మ మ్యూజియం ఉందే, అది కష్టపడి చేశాం, ఇంకా కడుతూనే ఉన్నారు. అది ఎలక్షన్ల తర్వాత ఇనాగ్రేషన్ కూడా అవుతుంది. సూపర్ స్పెషల్ హాస్పిటల్ స్వచ్ఛ సురక్షణ యోజన పథకం కింద పోయి ఎంటుబడి తీసుకొని వచ్చి పెద్ద హాస్పిటల్ తీసుకొని వచ్చాం. దాన్ని ఇంతవరకు ఇనాగ్రేషన్ చేయాలా, కోవిడ్గా వాడుతూ ఉన్నారు. దాని గురించి అతి లేదు గతి లేదు. దాన్ని మేము తిరిగి దాన్ని ఏ విధంగా దాన్ని మలుచుకోవాలో, ఏది ఆశించి మనం తీసుకొని వచ్చామో దాన్ని డెవలప్ చేస్తాం. ఈ విధంగా ప్రతి చోట కూడా డెవలప్మెంట్ అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాం. అనంతపురం నియోజకవర్గం మచ్చుతునగా దీనితో లా అండ్ ఆర్డర్ ఎక్కడే కానీ భద్రత ఉండేది. తర్వాత మున్సిపాలిటీలో అవినీతి పెచ్చు పెరిగిపోయింది. గతంలో లేదంటే గతంలో కూడా అవినీతి ఉంది, దానికంటే మితిమీరిన అవినీతి కూడా జరుగుతూ ఉంది. పతాక శీర్షికలో పత్రికలు వస్తున్నాయి, మొక్కల్లో అవినీతి అని, అక్రమాలని, రోడ్లలో ఉంది, కంపోస్ట్ యార్డ్లో జరుగుతుందని. ఇవన్నీ ఆయన 6 నెలల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా అన్నాడు. ఇప్పుడు నీకు ప్రతిసారి చెప్తాను ఉన్నాడు. ఇప్పుడు ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏంటని ప్రజలు అడుగుతారు రేపొద్దున. ఇవన్నీ కూడా క్వశ్చన్ చేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. సో ఒక్క అన్నం ఉడికిందా లేదని కొన్ని మెతులు పట్టుకున్నట్లు అనంతపురం నియోజకవర్గం అభివృద్ధి మీదే రాష్ట్రం అంతా ఇంకెంత అభివృద్ధి జరిగిండాలో బేరీజ్ కూడా ప్రజలు వేసుకుంటారు. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు జగన్ గారు నవరత్నాలు అనే పేరు చెప్పి ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది. అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, లేకపోతే ఆటో వాళ్ళకి కావచ్చు, ఇతరత్రతో ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయరా? తీసుకొని కూడా టీడీపీ పార్టీకి ఎట్లా ఓటేస్తారని నా డౌట్. ఒకటి, ఈ ఆసరాలు ఆటోలకు ఇచ్చేటివి ఇవన్నీ ఉన్నాయే, ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. అందరు ఆటో వాళ్ళకి రావడం లేదు, కొంత ఓనర్లకు పడుతూ ఉంది. దీనితో పోలీసులు చెప్పి మీరు పోలీస్ స్టేషన్లో పోండి, టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆటో కేసులు ఇవన్నీ కేసులు ఇవన్నీ రావాలని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ 10,000 ఇచ్చింది, 10,000 ఇచ్చిన చోట ఆటో వాళ్ళకి కొంత ఒక 10 కోట్లు ఖర్చు పెడితే 10 కోట్లు 15 కోట్లు బయట పోలీసుల ద్వారా వసూలు చేసిన నిర్బంధంగా పోలీసుల మీద ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్. తర్వాత అమ్మఒడి ఫీజు రింబర్స్మెంట్ ఆల్రెడీ ఉండేదాన్ని దీన్ని నువ్వు పేరు మార్చావు అంతే. అన్నా క్యాంటీన్లో స్పాయిల్ చేసావు, దాన్ని కంప్లీట్ జరగంలా. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. రకరకాలుగా స్కూల్స్, అవి ఉన్న స్కూల్స్ని డెవలప్ చేయకుండా రకరకాలుగా దాంట్లో అంతా కూడా దాన్ని ఏదో కొత్త ప్రయోగాలు చేశాడు. అవన్నీ కూడా పరిస్థితి బాగాలేని పరిస్థితికి వచ్చాయి. ఎక్కడ పోయినా కూడా మట్టి వేయడానికి డబ్బులు లేవు. ఈరోజు వర్కులు చేసి మన 1,000 కోట్ల రూపాయలు బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. డెవలప్మెంట్ లేకపోతే ఎక్కడే కానీ అభివృద్ధి లేకపోతే ఆ రాష్ట్రం విధ్వంసం తప్ప ఏమీ కాదు. ఆ రాష్ట్రం అనేది ఖజానా ఖాళీ అయితే, ఆ విధ్వంసానికి గురైతే అక్కడెక్కడే కానీ వ్యాపారస్తులు కానీ ఎవరు కానీ ఆ ప్రాంతంలో జరగదు. రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. తర్వాత ఇవన్నీ కూడా వికేంద్రీకరణ ఉండాలి కానీ కేంద్రీకృతమైనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. టాప్ లెవెల్లో కూడా ఇన్కమ్ అంతా పోతా ఉంది. కింది లెవెల్లో ఎవరి దగ్గర కూడా డబ్బులు సర్ప్లస్గా లేవు. ఇవన్నీ కూడా ప్రజలు అసలు పెట్రోలు ధర పెరిగింది, తర్వాత డీజిల్ పెరిగింది, కరెంటు బిల్లు పెరిగినాయి, ఇంటి గుర్తులు పెరిగినాయి, నీటి పన్ను పెరిగింది, ఈ చెత్తకు పన్ను వేస్తూ ఉన్నారు. మరి ఎక్కడ గ్యాసు పెరిగింది, ఎక్కడ నువ్వు ప్రజలు హ్యాపీగా ఉన్నారు? వాటి అన్నిటి కూడా మేము వివరిస్తున్నాం. ఎస్, ప్రజలే చెప్తున్నారు. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్లో 70 రూపాయలు వచ్చే వాళ్ళకి 700 వేస్తున్నారు. 700 రూపాయల వాళ్ళకి దాదాపు 5-6 వేలు కడుతున్నారు. ఒక చిన్న ఇంట్లో ట్యూబ్ లైట్ ఉంటే ఇబ్బంది ఉంది, ఒక లైట్కి ఇంత వేస్తున్నారు అని బాధపడుతున్నారు. సో ప్రజలు చాలా ఆలోచన పరులు. వాళ్ళు రెండింటికి మధ్యన తేడాను చూస్తూ ఉన్నారు. ప్రజలకు ప్రయోజనకరంగానే ప్రజలు భావిస్తారు. దాంట్లో నువ్వు 10,000 ఇచ్చినా 50,000 ఇచ్చినా మేము చెప్తున్నాం అది అక్రమ సొమ్ము, తీసుకోండి. అది ప్రజల నుంచి పిండి ఇచ్చినటువంటి డబ్బే. టీడీపీ వాళ్ళు పంచరని మీరు నమ్మకమా? పంచడానికి వాళ్ళు ఇవ్వరా? డబ్బుకు ప్రజలు అమ్ముడుపోతారు అనేటువంటి తప్పు. ఇడ మనం ఒకటి ఆలోచించాలా బ్రదర్. ఒక రాజకీయ నాయకుడిని పిలిచి ఎందుకే నువ్వు అవినీతి చేస్తున్నావు అంటే
ప్రజలకి డబ్బులు పంచాలి కాబట్టి నేను అవినీతి చేస్తా అంటాడు. ప్రజల్ని నేను ఎందుకు డబ్బు తీసుకోవాలా అంటే, ఎందుకు తీసుకుంటున్నా ఓట్ల కంటే వాడు సంపాదిస్తాడు కాబట్టి నేను తీసుకుంటున్నా అంటాడు. చెట్టు ముందా విత్తు ముందా అని. తప్పకుండా ప్రజల్లోనే మార్పు రావాలా. ఇప్పుడు వైసీపీ నాయకులు అడిగితే వాళ్ళు ఏమంటారు, టీడీపీ వాళ్ళు డబ్బులు పంచుతున్నారు కాబట్టి వాళ్ళు గెలుస్తున్నారు అంటారు. దట్ ఈస్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. మీ అపోజిట్ పర్సన్ నేను ప్రజల్లో మార్పు రావాలా. ప్రజలు కూడా కులాలు మతాలకు అతీతంగా, ఓ డాక్టర్ కావాలంటే కులం చూడం. సొంత కులస్తుడు పనికిమాల డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ దగ్గర పోకుండా మంచి వాళ్ళ దగ్గర పోతాం. ఒక టీచరు, మంచి టీచర్ వేరే కులంలో ఉంటే ఆ టీచర్ దగ్గరికే పిల్లవాడిని చదువు పంపుతాం. కానీ సొక్కులో ఉన్నటువంటి వ్యక్తి అజ్ఞానం అయితే అటు పంపం. బ్లడ్ కావాలంటే అదే పరిస్థితి. కులము మతం చూడడం వీటికి అన్నిటికీ లేనప్పుడు 5 సంవత్సరాలు ఏలుబడిలో ప్రజాప్రతినిధికి కావాల్సిన మనకి భవిష్యత్తు కాపాడడానికి కులం చూస్తున్నారు, డబ్బు చూస్తున్నారు. ఈ రెండు కూడా పోవాలి. ఆ పోవడానికి మా ప్రయత్నం తప్పకుండా ఉంటుంది. ప్రజల్లో కూడా కనువిప్పు కలిగారు, ప్రజల్లో మార్పు వస్తుంది. ప్రజల నుంచే మార్పు రావాలా. రేపు నిజాయితీగా ఓట్లేసి అవినీతి చేస్తే షర్ట్ పట్టుకొని అడిగే పరిస్థితి ప్రజల్లో రావాలనే ఒక ఉద్యమంలాగా మేము ప్రజల్లో రేపు ఎన్నికల్లో దాన్ని ప్రధాన అంశంగా తీసుకుంటున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అన్నది పార్టీకి అతిపెద్ద మచ్చలాగా అందరూ భావిస్తున్నారు. నిజంగా అరెస్ట్ అన్న అంశం అన్నది నిజంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అది మచ్చ కాదంటారా? మీరు మీరున్నారు ఇక్కడ, తెల్ల షర్ట్ వేసుకున్నారు, నేను తీసుకొని వచ్చి బురద చల్లుతాను, మీరు కడుక్కుంటారు. బురద చల్లాం అనేది ఆ క్షణికానందం, ఆ పైశాచికానందం నేను పొందాలా. కానీ 10 మంది చూసిన వాళ్ళు బురద ఎందుకు వేశాడు అనేటువంటి ప్రజలు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్లో ఆయన చేసిన తప్పేంటి? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో ఫస్ట్ 100 కోట్లు చెప్పారు, లాస్ట్కి 270 అన్నారు, మళ్ళీ 25 కోట్లు అన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో ఆ సిఐడి వాళ్ళు కూడా వెళ్ళారు. నేను ఆ సెంటర్స్ అన్ని కూడా పరిశీలించపోయి అనంతపురంలోనే 2-3 సెంటర్లు పెట్టారు. ఎక్విప్మెంట్ అంతా అక్కడే ఉంది. పిల్లలు ట్రైన్ అప్ ఈ రోజులో అవుతున్నారు. మీరు పోయి చూడండి జేఎన్టీలోనే ఇక్కడ ఈ ట్రైన్ అవుతున్నారు. అప్పుడు కూడా లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చారు. సో ఆ డబ్బు కొన్నటువంటి వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ కానీ తర్వాత ట్రైనింగ్ కానీ వాళ్ళందరూ కూడా భోజనం వస్తుంది కానీ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఆ స్కిల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి సిమెంట్సోడు అబ్జెక్షన్ చేయడంలా, ఏమని మేము ఎవరికో లంచాలు ఇచ్చామని. తర్వాత ఎవరు కూడా మాట్లాడడంలా, అయ్యా మేము పని చేసాం మా దగ్గర ఉన్నాయని. వాళ్ళ ఒకవేళ నిజంగా అవినీతి చేసింటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు డబ్బు తీసుకున్నవాడు నేరస్తుడు అయితే ఆటోమేటిక్గా ఇచ్చినవాడు కూడా నేరస్తుడే కదా. మరి ప్రూవ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. వాళ్ళ మీద మేము క్లీన్ హ్యాండ్స్ మేము అడగలేదని చెప్తున్నారు. అంటే కేవలం అతని మీద బురద చల్లడానికి చేసినటువంటి ఒక ప్రయోగమే ఇది. ఆ ప్రయోగం వల్ల ఫలితం ఏదో ఆశించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆ మచ్చంతా నువ్వు కూడా జైలుకి పోయినావు కదా అని కనీసం 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి 60 రోజులను ఇతను పెట్టాలనుకున్నారు. ఓకే, ఇప్పుడు మానసికంగా భౌతికంగా ఆయన శారీరకంగా కొంత బాధపడి ఉండొచ్చు. కానీ ఆ బయటకు వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా తయారయ్యాడు. ఖచ్చితంగా పని చేయాలనే దీంట్లో అందరిని కూడా ఆయన ఎన్లైటన్ చేస్తున్నాడు కాబట్టి అది నష్టం వాళ్ళకి తప్ప ఎవరికి కాదు. ఇప్పుడు జనాల్లో ఎలాంటి మెసేజ్ వెళ్ళిందంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మీద జనాలు అన్నది సానుభూతి పెరిగిందా, లేకపోతే ఆయన అవినీతి చేశాడనేది ఆయన చేస్తాడంటే ఎవరు నమ్మటం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, అనంతపురంలో హాస్పిటల్లో జైల్లో ఉన్నప్పుడు మేము ఒక కాల్ ఇచ్చాం రావాలని. సో పోలీసులు అరెస్ట్ చేయాలన్నారు. నేను కూడా అబ్స్కాండ్ అయ్యాను. కరెక్ట్గా అందరికి చెప్పా, విజయవాడలో ఎన్జిఓలు సడన్గా వచ్చినట్టు మీరు ఎందుకు రాకూడదని. సరే అన్నారు. కరెక్ట్గా పలానా స్పాట్ అని చెప్పాం. ఆ స్పాట్కి నేను పోయేలోపు పోలీసులు విపరీతంగా మంది వస్తున్నారు. ఆడ పోయాను, కేసు కూడా పెట్టాను. నా మీద 1000 మంది వచ్చారు. నన్ను అరెస్ట్ చేస్తూనే 100, 200, 300 వేల మంది ఎక్కడున్నారో ఉప్పెన్లాగా వచ్చారు. పెద్ద ఎత్తున తీసాం. స్టేట్లో ఫస్ట్ తీసింది అనంతపూర్. తర్వాత మళ్ళీ 21 తారీఖు తీసాం, మళ్ళీ 27 తీసాం. సో నీకు ప్రజల్లో ఎక్కడన్నా మీటింగ్లు పెట్టాలంటే జనాలను మేము వెహికల్స్ పంపించి తరలించే పరిస్థితి ఉండే. ఆ రోజు స్వచ్ఛందంగా వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారికి జరిగింది అన్యాయం అనేటువంటి భావన వల్ల ఉంది కాబట్టి. ఆయన సినిమా యాక్టర్ కాదు, ఆయన దాన్ని చరిష్మా చూడడానికి ఇది కాదు. సో ఆయన ఒక నాయకుడిగా ఆయనకు జరిగినటువంటి ఏదైతే కష్టానికి మేము బాసటగా ఉందామనే ప్రజలు వచ్చారు. సో సక్సెస్ అయింది. అది దట్ ఎవరిబడి నోస్ ఇన్ ది జిల్లాలో రాష్ట్రంలో కూడా. సో అది సానుభూతి వచ్చింది తప్ప నష్టం వాళ్ళకే తప్ప ఎవరికి కాదు. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేశారు, సుదీర్ఘ పాదయాత్ర. దాని మీద రకరకాల కామెంట్స్ వచ్చాయి స్టార్టింగ్లో. చాలామంది టీడీపీ నాయకులే బిలీవ్ చేయలేదు ఈయన నిజంగా పాదయాత్ర చేస్తాడా అన్న స్థాయిలో ఉన్నది. బట్ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. బట్ బ్రేక్ మధ్యలో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత బ్రేక్ అనేది వచ్చింది. ఈ పాదయాత్ర వల్ల టీడీపీ పార్టీకి ఎంత అడ్వాంటేజ్ వచ్చింది? చాలా అడ్వాంటేజ్ వచ్చింది. ఎందుకంటే అనంతపూర్ కూడా వచ్చాడు కదా. లోకల్గా ఎమ్మెల్యేల మీద ఏదైతే ఉందో వాళ్ళు చేసే అరాచకాలు అవినీతి మీద ఎక్స్పోజ్ చేయడం, కార్యకర్తలకి మనోధైర్యం చెప్పడం. కార్యకర్తలు ఎవడు
నాయకుడు ఎవడు, అమరావతికి కానీ ఇంకో చాటుకు వచ్చి షో చేసేవాళ్ళు ఎవరు, ఫీల్డ్ మీద ఎవడు పని చేస్తున్నాడు అనేటువంటి అవగాహన కూడా లోకేష్ బాబుకి వచ్చింది. ప్రజల్లో తాను ఒక లీడర్గా నిరూపించుకోవడానికి కూడా ఆయనకి అడ్వాంటేజ్ వచ్చింది, పార్టీకి అడ్వాంటేజ్ వచ్చింది, అదేవిధంగా మా అందరికి కూడా అడ్వాంటేజ్ వచ్చింది. ఎస్ ఈ ఈ ఏంటి పరిస్థితి అనేటువంటిది లోకల్గా ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం ఇదంతా కూడా. తర్వాత పాదయాత్రను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కూడా ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు. ఇది చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి ఇంకా మరింతగా ప్రజలకు సపోర్ట్ కూడా పార్టీకి పెరిగింది, లోకేష్ బాబు కూడా అభిమానం పెరిగింది. ఇప్పుడు ఈ లోకేష్ గారు చేస్తున్న ఈ మొత్తం ప్రసంగంలో ఎక్కువగా ఈ కక్ష పూరితంగా అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా పని అప్పుడు మేమేంటో చూపిస్తాము, రెడ్ బుక్లో ఇవి రాసుకోవడం, ఇవన్నీ ఒక రకంగా కొంచెం గెలిచిన తర్వాత హింస వైపు వెళ్ళేలా ఆలోచన లేదంటే దాంట్లో ఏ అధికారులు అయితే కొమ్ము కాసే న్యాయంగా అక్రమాన్నే క్రమంగా అరాచకాన్నే అది ప్రశాంతంగా ఇట్లా రకరకాలుగా చట్టాలని మార్చి ప్రజలను కూడా ఎక్కడైతే ఇబ్బంది పెట్టారో, అంటే పక్షపాత ధోరణితో ఎవరైతే ఉన్నారో వన్ సైడ్ వేసిన ఆఫీసర్లు వాళ్ళు చట్టానికి గౌరవం లేకుండా, ఇప్పుడు కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, పాలిటిక్స్లో మంచి చెడు ఉంది, రాజకీయాల్లోతో పాటు బ్యూరోక్రాట్స్లో కూడా మంచి చెడు అన్ని ఫీల్డ్లో ఉంటుంది. అలా ఆ విధంగా హింసించి ఇబ్బంది పెట్టి అడుగులకు మడుగులెత్తి చట్టం తమ చుట్టంగా భావించుకొని చట్టానికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నాయి, వాళ్ళని యాక్షన్ తీసుకుంటామంటారు. ఆయన చెప్పినా చెప్పకపోయినా ప్రభుత్వాలు మారినప్పుడు జరుగుతుంది ఆ పని. దాని మీద కేసు వేశారు. ఆయన చెప్పడంలో తప్పేం లేదు. అది ఎస్ కార్యకర్తలు పోయి అనవసరంగా ఒక స్టేషన్లో ఎస్ఐఓ సిఐఓ తప్పుడు కేసులు బనాయించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొట్టి వీళ్ళని చితకబాదితే స్టేషన్ కంప్లైంట్ ఇచ్చకపోతే వాళ్ళ మీద తిరుగు కేసు పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి అధికారుల మీద చర్య తీసుకోకపోతే తప్పు అవుతుంది. అందుకని అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకుంటాం అనేటువంటి ఒక ప్రజలకి తెలియజేయడానికి చేశాడు తప్ప వేరేం కాదు. ఇప్పుడు ఇక్కడ లోకల్గా ఇతర నాయకులతో నాకు తెలిసి మీకు ఎక్కువగా డిస్ప్యూట్ వచ్చేది జేసీ ఫ్యామిలీతో. అది ఉందా ఇంకా గొడవలు, ఆ డిస్ప్యూట్ అనేది ఉందా లేకపోతే పార్టీ పరంగా? జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళకి నాకే ఆస్తి తగ్గదా లేదు. నేను వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాన్ని నేను చంపలే, మా కుటుంబంలో వాళ్ళ నుంచి చావలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ భావన, వాళ్ళ ఆహభావాలు, వాళ్ళ యొక్క పరిస్థితి, మానసిక స్థితి లేదా వాళ్ళు చేసే వ్యవహారాలు నాకు నచ్చలేదు. నాది వాళ్ళకి నచ్చకపోవచ్చు. వ్యవహారాలంటే ఏ రకంగా? అంటే ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా మేము ఒక నిరంకుశంతో నియంతృత్వం పోతామడంటే, నేను ఒక భారతదేశంలో ఒక పౌరుణ్ణి, రాజ్యాంగ ప్రకారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలకు వ్యతిరేకంగా అన్యాయం అని ఎట్లా అంటున్నామో అలాంటివి ఏమైనా అన్యాయాలు జరిగినప్పుడు మాట్లాడే స్వేచ్ఛ ఉండాలా. ఆ విధంగా కాకుండా పెత్తనం చేసే పరిస్థితి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు విభేదించాను. వాళ్ళల్లో వాళ్ళ స్వభావం మార్పు కోరుకున్నా కానీ వాళ్ళ మీద ఏదో కక్ష సాధింపుతోనో లేదా వాళ్ళ మీద మరో రకంగా బాధ పెట్టాలనో లేకపోతే వాళ్ళు మరో రకంగా వాళ్ళ యొక్క విధ్వంసాన్ని నేను కోరుకోలే. వాళ్ళ వ్యవహార శైలిలో ఎవరో నియోజకవర్గాలు వాళ్ళు పని చేసుకోవచ్చు. మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చారు. వాళ్ళ నాన్న ఆయన వాళ్ళ బ్రదర్ దివాకర్ రెడ్డి గారు ఎంపీ అయ్యారు, కోఆపరేట్ చేశాం. తర్వాత ఆయన వచ్చాడు, మళ్ళీ ఎంపీ అయిన తర్వాత మధ్యలో కొంత ఇబ్బంది పెట్టాడు, దాన్ని మేము ప్రతిఘటించాం. ఈ డెమోక్రటిక్ కంట్రీ. ఇప్పుడు 2019లో ఓటమికి అంటే ఎంపీ ఓటమికి మీరు వ్యతిరేకంగా పనిచేశారనేది కూడా బలంగా వినపడుతుంది. ఇప్పుడు నేను క్యాండిడేటే కదా, నేను ఎందుకు ఆయన వ్యతిరేకంగా నాకు పనిచేశాడో నేను ఆయనకు వ్యతిరేకంగా పనిచేశాను ప్రజలు పార్టీకి తెలుసు. నేను ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకి పోయి ఆ పార్టీ బాగుండాలా, ఎందుకంటే ఒక పడవలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ పడవ ఒడ్డుకు చేరాలని కోరుకుంటా. దాన్ని రంధ్రం వేసుకుంటూ పోతూ ఉంటే మొత్తం మునిగిపోతాం, ఎవరికి సేఫ్ కాదు. అలా ఒకవేళ ఆ పడవలోనే నేను లేనప్పుడు ఆ పడవ పోనీ అని అనుకుంటానేమో, కానీ నేను పార్టీలో ఉండి పార్టీ మునిగిపోవాలని ఎట్లా కోరుకుంటాను? ఎవరు కోరుకోరు. అంటే వ్యక్తిగతంగా ఎంతో కొంత వీళ్ళు డామినేషన్ చేస్తున్నారన్న ఒక భావన, ఫీలింగ్. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నేను ప్రతిఘటించా. రేపైనా కూడా ఎవడైనా చేసినా కూడా ప్రతిఘటిస్తా. నాకున్నటువంటి వ్యక్తిత్వం, అభిప్రాయాలు నాకు ఉంటాయి నిర్దిష్టమైనటువంటి. ఎవరో పెత్తనం చేసి మేమేదో నేను బానిస, ప్రజలంతా బానిసలు అనుకుంటే నేను బానిస కాదు, నేను స్వేచ్ఛాజీవిని. మంచిని పెంచుదాం, చెడుని తుంచుదామని నాకు మంచి అనిపించిన దానికి మంచిగా సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు డూ ఆర్ డై ఎలక్షన్ ఇప్పుడు 2024 అన్నది మీకు అత్యంత కీలకం.
వైఎస్ఆర్సీపీకి అత్యంత కీలకం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ నాయకులు కలిసి పనిచేస్తేనే మీరు సక్సెస్ అవుతారన్నది. అందరూ కలిసి పని చేయాల్సిందే, నియోజకవర్గంలో పని చేసుకోవాల్సింది తప్పదు. ఆ, పార్టీ అన్న తర్వాత అదే మా పడవ ఒడ్డు జరాలని నేను కోరుకుంటా తప్ప పడవ మునిగిపోవాలని కోరుకోను కదా. దేశీ ఫ్యామిలీతో అంటే కలిసి కొంచెం సమన్వయంగా వెళ్ళే ఆలోచన లేదు. నాకు నా నియోజకవర్గంలో నాకు ఎవరు సహాయం అవసరం లేదు. నేను పుట్టి పెరిగిన ఈ ఊర్లో ప్రజల దగ్గర పోతాం, ఎక్కడ మైనస్లు ఉన్నాయో దాన్ని ప్లస్ చేస్తాం. తాడిపత్రిలో ఉంది, వాళ్ళు బలమైనటువంటి వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు పని చేసుకుంటారు. ఇంకా మధ్యలో నా సహాయం వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ సహాయం నాకు అవసరం లేదు. ఇప్పుడు ఇంకో పయాల్ కేశవ ఫ్యామిలీ ఉంది, అలాగే పరిటాల ఫ్యామిలీ ఉంది. వీళ్ళతో ఎలా ఉంటుంది మీ రిలేషన్? అంటే జిల్లాలో అందరూ నాతో బాగుంటారు. అందరూ బాగుంటారు. మీరు వాళ్ళతో అడగండి, రెగ్యులర్గా నాతో మాట్లాడుతుంటారు, రెగ్యులర్గా కలుస్తుంటాము, అందరితో బాగున్నాం, మనకి ఎవరితో కూడా వ్యత్యాసం లేదు. కేవలం మీ నియోజకవర్గంలో వాళ్ళు ఏమన్నా ఇంటర్ఫియర్ అయితేనే మీకు ప్రాబ్లం. నియోజకవర్గంలో ఎంటర్ కావచ్చు, ఇదేం నా రాజ్యం కాదు. ఇంటర్ఫియర్ నియోజకవర్గంలో ఇంటర్ఫియర్ కూడా కావచ్చు మంచి కోసం. ఎవరు ఎక్కడైనా ఇంటర్ఫియర్, దేశంలో ఇది ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా పోవచ్చు. కానీ ఇక్కడ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలిగే పరిస్థితులు ఎవరైనా పెడితే ప్రతిఘటిస్తా. నేను బ్రతికినన్ని రోజులు నా కాన్సెప్ట్ అది. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా అక్కడ అన్యాయం అనలేకుండా పిరిగ్గా బతకాలంటే నా చేత కాదు. మీరు సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్న కాలం నుండి రాజకీయాల్లోనే ఉన్నారు, యువకులుగా ఉన్నప్పటి నుండి మీరు రాజకీయాల్లోనే ఉంటున్నారు. గతంలో అనంతపురం అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు అనేది ఎక్కువగా వినబడేది. ఇప్పుడు ఆ పరిస్థితి మొత్తం తగ్గిపోయిందంటే ఫ్యాక్షన్ది కూడా మేము అవే ఒక ఆర్గనైజేషన్ పెట్టాం. లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ కింద పెద్ద ఎత్తున సదస్సులు పెట్టా. తర్వాత కపట్రాల వెంకటప్ప నాయుడు, వారాల పద్మక్క వాళ్ళది కూడా నేను కాంప్రమైజ్కి పోయాను, ప్రయత్నం చేసాం. TV9 మేమంతా కలిసినప్పుడు. నెక్స్ట్ చాలా కేసుల్లో, హత్య కేసుల్లో కూడా కాంప్రమైజ్ రాయలసీమలు చేసాం. ప్రజల అవేర్నెస్ కోసం నా వంతు ప్రయత్నం నేను చేశాను. బ్రతుకునివ్వు అనేటువంటి దీంట్లో రకరకాల డిబేట్లు పెట్టాం, రాష్ట్రం అంతా తిరిగాం, పోస్టర్లు వేసాం, బుక్కులు రాసాం, సీడీలు పంపిణీ చేసాం. ప్రజల్లో కూడా కొంత మార్పు వచ్చి ఎవరి కోసమో మనం ఎందుకు బలి కావాలా, మనం బతుకుదామనే దీంట్లో ఫ్యాక్షన్ ఎవడన్నా చేస్తూ ఉంటే కూడా బలిగిన వర్గాలు వచ్చి సపోర్ట్ చేసే పరిస్థితులు లేరు. వాళ్ళు తెలుసుకున్నారు వీళ్ళు ఎవడో ప్రయోజనాల కోసం నేను ఎందుకు పనిచేయాలని. ఫ్యాక్షన్స్ నమ్మే పరిస్థితి కూడా లేదు. ఫ్యాక్షన్ చేయాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మాకెందుకులే, ఏదో ప్రశాంతంగా బతుకున్నా అనే పరిస్థితి వచ్చింది. ఫ్యాక్షన్ అనేది పూర్తిగా అణిగిపోయింది. ఇప్పుడు మొన్న తాడిపత్రి పెద్దారెడ్డి మళ్ళీ నేను ఫ్యాక్షన్ మొదలెడతా అంటున్నారు ఈ జిల్లాలో. మొన్న ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చాలా వైరల్ అయ్యింది. అలాంటి వాటిని యాజ్ ఏ మీరు ఒక పౌరుడిగా అంటారు, ఇక్కడ మీరు అనంతపూర్ చాలా డిస్ట్రిక్ట్కి అనుబంధం. ఫ్యాక్షన్ మొదలు పెడతానని చెప్పడం అనేటువంటిది ఒక రాజకీయ నాయకుడిగా తప్పు. పెద్దారెడ్డి చెప్పిన ఎవరని చెప్పని, నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా తప్పులుంటే పోరాడే ఎవరితైనా నేను ఉన్నా అదే ఎన్నికల్లో లేకపోయినా నేను చేస్తాను. అది మరి ఏ సందర్భంలో ఎందుకు మాట్లాడాడు ఆయన అడగాల. బట్ ఒక వ్యక్తిగా పౌరుడిగా మాత్రం నేను ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేస్తాను, మీతో ఫ్యాక్షన్ చేస్తాను అనేది తప్పు. ఎందుకంటే ఫ్యాక్షన్లో బాంబు పట్టినాడు బాంబుడితో పోలేయాడు, కత్తి పట్టినాడు కత్తితో పోయాడు. అందుకని అది తుపాకీ పట్టినాడు తుపాకీతోనే పోతాడు. అది సరైన పంతా కాదు. ఇప్పుడు వాళ్ళు వైనాట్ 175 అన్న కాన్సెప్ట్ తోటి నవరత్నాలు నమ్ముకొని ముందుకెళ్తున్నారు. అండ్ టీడీపీకి కావచ్చు లేకపోతే బాబు గారు, మీకేంటి మీరు ఏ ఆయుధంతో ముందుకెళ్తున్నారు? మేము ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. ఈ పోరాటము జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు తప్ప తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్కి కాదు, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి కాదు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, రాష్ట్రం కోసం ప్రజలు ఓట్లేయండి అని పోతున్నాం. ఓకే. సో అనంతపురం ప్రజలకి మీరు ఏం చెప్తారు? అంటే లైక్ ఎన్నికల్లో పోయి జనానికి నేనేంటో ఆయనేంటో మీకు వ్యత్యాసం తెలిసింటే, నేను అతనికంటే బెటర్ క్యాండిడేట్ అనుకుంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో మాట్లాడడం కానీ ఇవన్నీ చెప్పాను ఇంతకుముందు, డెవలప్మెంట్ కానీ నాకు ఇవ్వండి, ఆదరించండి అని అడుగుతాను ప్రజలను. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ సూన్ ఎన్నికలు రాబోతున్నాయి. జస్ట్ ఒక 60 రోజులు మాత్రమే టైం ఉంది. చూద్దాం, నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యేగా ఇదే కాంపౌండ్లో ఇంటర్వ్యూ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఎప్పుడైనా రండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్వేస్ వెల్కమ్.